ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. 2017లో ఒక చిన్న బ్యాగ్ వేసుకొని కరెక్ట్గా షూ కూడా లేవనుకుంటాను. ఇండస్ట్రీలో ఉన్న సినిమా ఆఫీసుల చుట్టూ అమాయకంగా ఒక్క ఛాన్స్ అని తిరిగిన రోజులు గుర్తున్నాయా? డెఫినెట్గా. అంటే ప్రతిదీ కూడా నేను ప్రతి ఏ ఆఫీసుల చుట్టూ తిరిగానో ఆ ఆఫీసులు అన్నీ గుర్తున్నాయండి. ఏ మణికొండ చుట్టూ తిరిగానో, మ్మ్. ఏ మాదాపూరు, ఏ శ్రీనగర్ కాలనీ, మ్మ్. అన్నీ అన్ని ఫిలిం నగరు, ఇవన్నీ ప్రతిదీ కూడా ఏ జర్నలిస్ట్ కాలనీ, ప్రతిదీ నాకు గుర్తుంది. మీతో ఇంటర్వ్యూ అనగానే నేను మీ డ్యాన్సర్స్ అసోసియేషన్లో తెలిసిన వాళ్ళు కొంతమంది ఉంటే అడిగాను. వాళ్ళు మీకు కాస్త సన్నిహితమే. వాళ్ళు చెప్పిన మాట, విజయ్ మాస్టర్కి పరిచయాలు విజయ్ మాస్టర్ చేసుకోలేదు, ఆయన ఆఫీసుల చుట్టూ తిరిగి ఆయనకి పరిచయాలు అయిపోయినాయి. ఆ పరిచయాలు అవుతున్న విషయం కూడా ఆయనకి తెలియదు. విజయ్ మాస్టర్ ఇండస్ట్రీలో తిరిగిన సినిమా ఆఫీసుల చుట్టూ ఏ మాస్టర్ తిరిగి ఉండడు అని చెప్పారు. అందుకే క్వశ్చన్ అడిగింది. నిజం. అంటే ఏమండి, ఒక పిచ్చి. అంటే స్టార్టింగ్లో ఏంటంటే నిజంగా ఏది తెలియదండి. ఓన్లీ ఒక బ్యాగ్ వేసుకొని ఒక చిన్న బైక్ పట్టుకొని వెళ్ళిపోయేవాడిని. మ్మ్. మార్నింగ్ 11 వెళ్తే ఈవినింగ్ 6 వరకు జాబ్ చేసేలాగే తిరిగేవాడిని. మ్మ్. సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 8 hours డ్యూటీ. 8 hours. నువ్వు చేయకూడదు, ఎందుకు చేయకూడదు? మ్మ్. వెళ్ళి కష్టపడు, మ్మ్. వెళ్ళి తిరుగు మ్మ్. అని మైండ్లో ఫిక్స్ చేసుకున్నా. మ్మ్. సో వెళ్ళేవాడిని. వెళ్ళి ఓకే, మణికొండ మొత్తం ఈ రోజంతా మణికొండ అయిపోయిందా, మ్మ్. రేపు మాదాపూర్, మ్మ్. ఎల్లుండి ఫిలిం నగర్, మ్మ్. ఇలా జర్నలిస్ట్ కొండ అంటే ఒక్కొక్క రోజు పెట్టుకునేవాడిని. వీక్ మొత్తం చుట్టేవాడిని. మళ్ళీ అంటే ఇంకోటి ఏంటంటే ఆఫీస్ కూడా తెలిసేది కాదండి. ఆ ఏరియాకి వెళ్తే ఏముంటాయి? ఏరియాకి వెళ్ళేవాడిని. ఇక్కడ ఈ ఏరియాలో ఆఫీస్ ఉండేది అని తెలిసేది. ఈ బిల్డింగ్ అనేది కన్ఫర్మ్గా ఉండేది కాదు. మ్మ్. వెళ్ళి వాచ్మెన్ అడిగేవాడిని, మ్మ్. భయ్య ఇక్కడ ఏదో ఆఫీస్ ఉందంటే తెలియదండి అనేవారు. అక్కడ వెళ్ళి ఎదురు వాళ్ళని అడిగితే వాళ్ళ పైన అండి మీరెవరండి అంటే సరే మనం పైకి వెళ్ళిన తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అడిగేవారు. డైరెక్టర్ ఉంటారో లేదో తెలియదు. ఉన్నా లేరు అని చెప్పేవారు. మ్మ్. సో మీరెవరండి అని అనేవారు. ఇలా మాస్టర్ అంటే నాకు తెలియకుండా నిజంగా నేను అప్పుడప్పుడు నాకు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అన్నీ గుర్తు వస్తున్నాయి. అంటే నాకు అప్పుడప్పుడు ఎవరు పరిచయం లేదు, ఆటోమేటిక్గా నాకు ఇంతమంది పరిచయం అయ్యారా. మ్మ్. ఒక వ్యక్తికి, ఏ పరిచయం లేని వ్యక్తికి ఈరోజు ఇంతమంది తెలిసారు అని అంటే మనం కష్టపడితే ఖచ్చితంగా ముందుకెళ్తాం అనేది అది మన పట్టుదల. మాస్టర్ చిరంజీవి గారి విషయంలో నాకు అంటే మీ జర్నీ విషయంలో ఒక చిన్న డౌట్ ఉంది. ఆయన అలా ఆలోచించే వ్యక్తి కాదు అని నాకు 100% తెలుసు. బట్ సందర్భం ఉంది కాబట్టి నేను అడుగుతున్నాను, యా. తప్పుగా తీసుకోవద్దు. మీ మొదటి సినిమా మొదటి పాట మీరు కంపోజ్ చేసింది సంపూర్ణేష్ బాబు గారికి. యా, అవునండి. ఇలా విజయ్ మాస్టర్ వస్తున్నారు అంటే మీరు పుష్ప చేసి ఉండొచ్చు, అవును. ప్యాన్ ఇండియా పెద్ద హిట్ అయి ఉండొచ్చు. ఏంది మాస్టర్ ఫస్ట్ పాట ఏం చేశారు? సంపూర్ణేష్ బాబుతో చేశాను అవునండి. అంటే చాలామంది హీరోలు ఏమంటారో నాకు తెలియదు. ఆ డిస్కషన్ ఏమైనా నడిచింది అంటే ఇప్పుడు మాకు చూడడానికి ఎట్టుందంటే సంపూర్ణేష్ బాబు అంటే ఆయన చిన్న ఆయన కాదు, లేదండి. ఆయన ఆల్రెడీ సక్సీడ్ లైఫ్లో. సంపూర్ణేష్ బాబు నుంచి మెగాస్టార్ చిరంజీవి, ఇది కదా జర్నీ. మేము పాజిటివ్గా చూస్తున్నాం. అవును, అవును. మీకు అక్కడ ఎలా జరిగింది? లేదండి, 100% ఇప్పుడు నేను ఎప్పటికీ మర్చిపోనండి. నాకు ఫస్ట్ హీరో సంపు గారే. మ్మ్. అండ్ అలాగే నాకు ఫస్ట్ డైరెక్టర్ సాయి రాజేష్ గారే. ఏ బేబీ తీసిన డైరెక్టర్ కొబ్బరిమట తీశారు. మీకు ఇంకొక విషయం చెప్తాను. ఏ చిరంజీవి గారి ఫ్యానో, నేను ఒక చిరంజీవి గారి ఫ్యాను, సాయి రాజేష్ గారు చిరంజీవి గారి ఫ్యాను. మ్మ్. నా ఫస్ట్ సాంగ్ ఓకే అవ్వడానికి చిరంజీవి గారి డెమో చూసి. అవునా? ఎస్. మ్మ్. అదే నాకు చిరంజీవి గారు కూడా ఇక్కడ చిరంజీవి గారే నాకు హెల్ప్ చేసింది. మీ లైఫ్ చుట్టూ చిరంజీవి గారు తిరుగుతూనే ఉన్నారు 100%. చిన్నప్పటి నుంచి. నేను ఏ చిరంజీవి గారి డెమో, గ్యాంగ్ లీడర్ డెమో ఒకటి ఉంటుంది, ఆ గ్యాంగ్ లీడర్ డెమో చూసే మ్మ్. సాయి రాజేష్ గారు ఈ అబ్బాయి ఆయన కూడా చిరంజీవి గారి ఫ్యాన్ అని అలా కనెక్ట్ అయ్యి, అవునవును. సో ఆయన కూడా అలా సాంగ్ ఇచ్చి అప్పుడు కంపోజింగ్ చేసి ఆయన చూపిస్తే, మ్మ్. మాస్టర్ మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, ఆయన బాగా చేయాలని ఇంకా అలా స్టార్ట్ అయింది. మ్మ్. చూడండి ఇక్కడ కూడా చిరంజీవి గారు, నా ఫస్ట్ సాంగ్లో కూడా నా చిరంజీవి గారే ఉన్నారు. చెప్పారా ఎప్పుడన్నా చిరంజీవి గారికి ఇలా లేదండి. సార్ మీ పాట వల్లే నాకు ఫస్ట్ సాంగ్ వచ్చింది 100% చెప్పారా ఎప్పుడన్నా? లేదు, చెప్పలేదండి. అది కుదరలేదు, బిజీలో ఉన్నప్పుడు. మ్మ్. అంటే చిరంజీవి గారు కొన్ని మాటలు చెప్పారండి. ఈవెన్ మన సాంగ్ జరిగేటప్పుడు మామూలుగా అంటే
ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకా కష్టపడుతూనే ముందుకెళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సక్సెస్ వస్తుంది అంటే బయట మన గురించి 10 మంది మాట్లాడుతున్నారంటే డెఫినెట్గా మనం మంచి సక్సెస్లో ఉన్నాము అని అర్థం. సో వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. బా అండ్ ఒకటేంటంటే నిజంగా మెగాస్టార్ అని ఊరికే అనరండి, లెజెండ్. ఇప్పటికీ ఆ టైమింగ్ సెన్స్ అవన్నీ అండ్ ఆయన వచ్చారంటే వర్క్ తప్ప వేరే ఆలోచన ఉండదు. అండ్ ఒక్కసారి వచ్చారంటే సెట్లోనే ఉంటారు. అది క్యారీ వ్యాన్లోకి వెళ్ళడం ఇట్లాంటివి ఉండవు, మొత్తం అబ్జర్వ్ చేస్తుంటారు. అసలు మనం ఏం కంపోజ్ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఆయన అక్కడ చూసుకొని కూడా మూమెంట్ చూస్తారు. అంటే అంటే ఇప్పటికీ మనం అంటే మన జనాల కోసం మన అందరి కోసం ఆయన ఇంకా కష్టపడుతున్నారంటే 70 yearsకి మీరు నడుస్తారో నేను నడుస్తామో అసలు ఉంటావో లేదో కూడా గ్యారెంటీ తెలియదు. ఆయన ఇప్పటికీ మన అందరి కోసం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నారంటే మాస్టర్ మీరు అంటే బాస్ గురించి చెప్పారు కాబట్టి అయితే ఇక్కడ నేను స్ట్రైట్గా అడుగుతున్నాను. ఇక్కడ ఒక చిన్న డిస్కషన్ నడుస్తుంది ఈ మధ్య. చిరంజీవి గారి డ్యాన్స్ని అంటే అదొక ప్రాణంగా భావించే వాళ్ళు, చూసి ఆనందపడిపోయే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. అయితే కొంతమంది మాత్రం ఈ మధ్య చిరంజీవి గారు సినిమాలు సెలక్షన్ స్టైల్ మారిస్తే బాగుంటుంది, ఆయన ఇలా డ్యాన్సులు కాకుండా ఒక విక్రమ్ టైప్ సీరియస్ సబ్జెక్ట్స్, ఒక థీమ్ సబ్జెక్ట్స్ కానీ చేస్తే అదిరిపోద్ది. అంటే ఈ చిరంజీవిని ఇన్ని సంవత్సరాలు మేము చూసాము, ఈ యాంగిల్లో చిరంజీవి గారిని చూడాలనుకుంటున్నాం, ఆయన ఆ సీరియస్ మోడ్ మూవీస్ చేయాలి అని చెప్పేసి చాలామంది కూడా కోరుకుంటున్నారు. సో చిరంజీవి గారిని ఎలా ఉంటే జనాలకి నచ్చుతారు ఎక్కువ? సార్ నేను ఒకటే అంటున్నాను, 150 సినిమాలు చేసిన చిరంజీవి గారు ఆయనకు తెలీదండి. ఆయన అంటే ఆయన సినిమాలు ఆయన ఎలా ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో, జనాలకి ఏది నచ్చుతుందో డెఫినెట్గా ఆయనకి తెలుసు. అందుగురించే మీరు డెఫినెట్గా ఈ సంక్రాంతికి వచ్చే సినిమా మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో చూస్తారు. ఎంజాయ్ చిరంజీవి గారు సినిమా చేస్తే అసలు ఎంజాయ్ అంతే, రిజల్ట్తో పనే ఉంది. చిరంజీవి గారు చూస్తే చాలా స్క్రీన్. అదే డెఫినెట్గా. అండ్ ఇంకో సీరియస్ క్వశ్చన్ ఉంది, అనిల్ రావిపూడి గారు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు సినిమా మీద? ఎందుకంటే అనిల్ రావిపూడి గారికి ఇప్పుడు దాకా ఫెయిల్యూర్ లేదు. ఆయన ఏ సినిమా అయినా చెప్పి సక్సెస్ కొడతారు, ఇప్పటిదాకా అలాగే వచ్చారు. కానీ ఎప్పుడు ఆయన సినిమా మీద ఒక వర్గం మాత్రం నెగిటివిటీ చేస్తూనే ఉంటారు, మీకు తెలిసి ఉంటుంది ఆ విషయం. సో ఇప్పుడు అనిల్ గారు ఈ సినిమా మీద, మనశంకర వరప్రసాద్ మీద ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? డెఫినెట్గా అండి, ఇప్పుడు మీరు అనిల్ గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన చేసే ప్రతి వీడియో కూడా ఆయన ఫేస్లో తెలుస్తుంది ఆయన ఆనందం. ఆయన అంటే డెఫినెట్గా మీ అందరికీ నచ్చేలాగే ఉంటుందండి, అందరికీ నచ్చేలాగా ఉంటుంది. మీరు 12th Jan చూస్తారు. అండ్ నెక్స్ట్ అంటే ఎలాంటి హీరోలతో వర్క్ చేయాలనిపిస్తుంది మాస్టర్? అంటే ఇంకా చాలా మంది ఉన్నారు మీరు వర్క్ చేయాల్సిన వాళ్ళు. ప్రభాస్ గారితో చేయాలి, జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయాలి. అండ్ నాకు తెలిసి ప్రభాస్ గారు రాజాసాబ్లో ఏదో చేసినట్టున్నారు. ప్రభాస్ గారిది కూడా చేశాను. యాక్చువల్ రాజాసాబ్లో ఒక జాతర ఎపిసోడ్ చేసామండి. మీకు ట్రైలర్లో కూడా చూసి ఉంటారు. సో ఆ సీక్వెన్స్ చేసాం అండ్ కొన్ని సీక్వెన్స్ చేసాం. బామా ఎపిసోడ్ అంతా చేసాం యాక్చువల్లీ. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందండి. అండ్ ప్రభాస్ గారు కూడా నా వర్క్ చూసి కూడా ఆయన కూడా అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది మాస్టర్ అని చెప్పారు. ప్రభాస్ గారితో కూడా ఒక 2 hours కూర్చున్నామండి. ఆ 2 hoursలో నేను చికెన్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయని నేను ఫస్ట్ టైం చూస్తా. ఓకే, మీరు కూడా ఆ బాధితుడా? అండ్ అంటే ప్రేమే, ఎంత ప్రేమ అంటే నేను నిజంగా చాలా స్వీట్ పర్సన్ అండి. అంత స్వీట్ పర్సన్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు కలవలేదు.
చాలా స్వీట్ పర్సన్. చాలా మంచిగా అనిపించింది అసలు. చెప్పండి, కొంచెం డీటెయిల్గా చెప్పండి. ఎలా పెట్టారు ఫుడ్? అంటే ఏం లేదండి, ఫస్ట్ చికెన్ ఐటమ్ వచ్చింది, తర్వాత ఇంకోటి వచ్చింది, ఐదు వచ్చాయి. చికెన్లో 5 ఐటమ్స్ ఉన్నాయి. అంటే అన్ని ఐటమ్స్ చికెన్లో అని మటన్ అవని ఏదైనా మాస్టర్ తినను మాస్టర్, సార్ చాలు సార్ అంటే వెళ్ళి తినను మాస్టర్ అనేవారు. అంటే నిజంగా అది చాలా హ్యాపీ అనిపించిందండి. అది చాలా మెమొరబుల్ మూమెంట్, ఎప్పటికీ గుర్తుండిపోయే మూమెంట్. అసలు ప్రభాస్ గారితో మనం సూపర్. రాజుగారు అండి మరి అంతేగా, అంతే. మామూలుగా ఉండదు. మెయిన్ మారుతి గారు అండి, మారుతి గారికి చాలా థ్యాంక్స్ అసలు. ఎందుకంటే నాకు అంటే పాన్ ఇండియా మూవీలో రాజా సాబ్ లాంటి సినిమాలో మీరు స్కేల్ చూస్తూ చాలా బాగుంటుందండి అసలు. మీరు నేను మారుతి గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా అసలు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. ఎందుకంటే రాజాసాబ్ సినిమా లాంటిది నాకు అందులో అవకాశం రావడం ఐఎమ్ సో హ్యాపీ అసలు. అండ్ మాస్టర్ అలాగే ఇప్పుడు మనకి టాలీవుడ్ అంటే అంటే ఇప్పుడున్న జనరేషన్లో అంటే చిరంజీవి గారు వాళ్ళు సీనియర్స్, నెక్స్ట్ వచ్చిన జనరేషన్స్లో మనకు ఒక 3 పేర్లు. జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు. వీళ్ళ ముగ్గురు డ్యాన్స్ అంటే వీళ్ళ ముగ్గురు చంపేస్తా అని చెప్పి ఒక పేరు. మీరు ఆల్రెడీ అల్లు అర్జున్ గారితో ఇండియాని షేక్ చేసేసారు. సో వీళ్ళిద్దరు పెండింగ్ ఉన్నారు. ఇప్పుడు అది తెలియదండి. ఐ హోప్ వస్తే మాత్రం డెఫినెట్గా మీకు అందరికీ పండగే ఖచ్చితంగా. మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారనగా నాకు మహేష్ బాబు ఫ్యాన్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే విజయ్ మాస్టర్ హుక్ స్టెప్స్ చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు దాకా రిలీజ్ అయిన ప్రతి సాంగ్లో ప్రతి హుక్ స్టెప్ ఎక్కడొక్కడ రిజిస్టర్ అవుతూ పోయింది, సక్సెస్ అవుతూ పోయింది. మహేష్ బాబు గారి బాడీ లాంగ్వేజ్కి ఈ హుక్ స్టెప్స్ అద్భుతంగా ఉంటాయి. సార్కి ఏమన్నా అప్రోచ్ ఉందా, ఆఫర్ ఉందా కనుక్కో అని చెప్పి అడిగారు. డెఫినెట్గా అండి. అంటే ఖచ్చితంగా ఆ అవకాశం వస్తే మాత్రం ప్రూవ్ చేసుకుంటాను. ఖచ్చితంగా మహేష్ సార్ని కొత్తగా చూపిస్తాను. అంటే మీరు ఎప్పుడన్నా కలిసారా రాజమౌళి గారిని? ఇప్పుడు మూవీ అనౌన్స్ అయింది, జరుగుతుంది. లేదండి, కలవలేదు. పుష్ప టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒకసారి కలిసాను, అంతే. అంటే ఈరోజు అంటే ఒక మనిషితో ట్రావెల్ అయితే మన లైఫ్ మారిపోద్ది అని ప్రతి ఒక్క లైఫ్లో ఒక్క మనిషి ఉంటారు. ఇప్పుడు మన ఫీల్డ్లో సుకుమార్ గారు అలాంటి వ్యక్తి అనమాట. ఎందుకంటే ఆయనతో ట్రావెల్ అయితే మన వర్క్ మోడ్ మారిపోద్ది, ప్యాటర్న్ మారిపోద్ది, మన మైండ్ సెట్ మారిపోద్ది, నిజమైన మజా తెలుస్తుంది వర్క్లో. సో మీ లైఫ్లో సుకుమార్ గారి పాత్ర ఏంటి? మిమ్మల్ని ఎలా మలిచారు ఆయన? సుకుమార్ గారి దగ్గర అంటే నేను నేర్చుకుంది మెయిన్గా ఏంటంటే అండి, ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత మన కొరియోగ్రఫీ స్టైలే మారిపోతుంది. కరెక్ట్, అదే నా క్వశ్చన్ కూడా అదే. అవును, కొరియోగ్రఫీ స్టైలే మారిపోద్ది, మన వే ఆఫ్ థింకింగే మారిపోద్ది. మనకు తెలియకుండా మనం పర్ఫెక్షనిస్ట్ అయిపోతాం. మనకు తెలియకుండా మనకి ఇంకా పట్టుదల వచ్చేస్తుంది. సో ఇంకా బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటాం మనం. సో అదే సుకుమార్ సార్ నాకు పర్సనల్గా ఆఫ్టర్ మీసాల పిల్ల తర్వాత నాకు మెసేజ్ చేశారనమాట. నేను చిరంజీవి గారి ఫ్యాన్ అని ఆయనకి తెలుసు. సో ఆయన చెప్పారనమాట, విజయ్ వెరీ గుడ్, చాలా బాగా చేయించావు, చాలా బాగా చేసావు, అసలు బాస్ చాలా గ్రేస్గా భలే చేశారు. నాకు కాస్ట్యూమ్స్ అవ్వని అండ్ బ్యాక్గ్రౌండ్ అవ్వని అండ్ నువ్వు చేయించే స్టెప్స్ అవని అన్నీ చాలా బాగా నచ్చాయి. నువ్వు చిరంజీవి గారి ఫ్యాన్ కదా, నాకు తెలుసు నువ్వు కుమ్మేస్తా అని అన్నారు. అది చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. అంటే నాకు సుకుమార్ గారు నాకు గాడ్ ఫాదర్ లాగా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన చాలా నాకు నేర్పించారు. నేను పుష్ప 2కి నేను 1.5 year ట్రావెల్ చేశాను. అది ఎప్పటికీ నాకు మెమొరబుల్ మూమెంట్. నెక్స్ట్ రామ్ చరణ్తో సినిమా ఉంది కదా, ఆఫర్ రాలేదా? వచ్చి ఉంటుంది, చెప్పట్లేదు. లేదండి, ప్రస్తుతానికి లేదు. డెఫినెట్గా అది వెరీ సూన్ వస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఫైనల్గా మనందరి మెగాస్టార్ గారి గురించి ఏం చెప్తారు? ఒక్క మాట. చిరంజీవి గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అండి. ఆయన డెడికేషన్, ఆయన స్టైల్, ఆయన చేసే డాన్స్ గ్రేస్ ఇండస్ట్రీకి అంటే ఒక గిఫ్ట్ అనుకోవాలి. అలాంటి మెగాస్టార్ గారు మనకి అంటే ఇప్పటికీ మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేసుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నాము ఆయన్ని చూసుకొని. ఇప్పటికే అంటే నేను మొన్న ఇప్పుడు సాంగ్లో కూడా ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. అంటే
అండ్ వెంకీ గారు కూడా. అంటే ఈరోజు మనందరి కోసం వాళ్ళిద్దరూ ఎంత కష్టపడి ఆళ్ళు డాన్స్ చేసి సీన్స్‌లో ఫైటులు చేసి అంటే ఇవన్నీ చేస్తున్నారంటే బికాస్ మనలందరినీ ఎంటర్‌టైన్‌మెంట్ చేయడానికే. సో, మమ్మల్ని ఎప్పుడు ఇలానే ఎంటర్‌టైన్‌మెంట్ చేయాలి అండ్ ఇన్స్పిరేషన్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అంటే ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఫస్ట్ మీ డాన్సులు చూసే నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. ఐ లవ్ యూ. అండ్ చిరంజీవి గారు పరిచయం అవ్వడానికి మెయిన్గా అండ్ అనిల్ గారు అండ్ సుష్మిత అక్క అండ్ సాహు గారు. సుష్మిత గారు కూడా నాకు యాక్చువల్లీ ఏంటంటే సుష్మిత గారితో ఫస్ట్ నేను శ్రీదేవి శోభన్ బాబు అని మన సంతోష్ శోభన్ గారితో సినిమా చేసాం. నాకు ఫస్ట్ పరిచయం అక్కడే స్టార్ట్ అయింది. ఓకే. అక్క కూడా చాలా ప్రోత్సహించారు. అంటే స్టార్టింగ్లో నన్ను చాలా సపోర్ట్ చేశారు. సుష్మిత గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. చాలా బిజీగా ఉన్నారు మీరు. అలాంటి బిజీ టైంలో కూడా మా కోసం వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చారు. అండ్ మనశంకర వరప్రసాద్ అది అందరికీ తెలిసిందే, ఎట్లాగో సూపర్ సక్సెస్ ఉంది. అనిల్ గారి చేయి గురించి మనకు తెలుసు, మెగాస్టార్ అలాగే వెంకటేష్ గారు ఇంతమంది ఉన్నారు. పైగా పాటలు మీ పాటలు అదిరిపోయినాయి. ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది. సినిమా సక్సెస్ అయిన తర్వాత మన ఇద్దరం ఇలాగే కూర్చొని మళ్ళీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.